హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మార్కెట్లో సంతోషం వెల్లివిరిసింది కదా. ఈరోజు మార్కెట్లో పూర్తిగా చాలా పాజిటివ్గా మూవ్ అయినాయి. మన మార్కెట్లో కనుక చూస్తే 207 పాయింట్ల లాభంతో, సుమారుగా 207 పాయింట్ల లాభం అంటే 0.93% లాభంతో 22,544 దగ్గర క్లోజ్ అయినాయి. నిఫ్టీ బ్యాంక్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవాలి. సో ఈరోజు నిఫ్టీ 0.93 సుమారుగా 1% పాజిటివ్గా మూవ్ అయితే, నిఫ్టీ బ్యాంక్ మాత్రమే 0.28% లాభంతో అంటే 137 పాయింట్ల లాభంతో 48,627 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అయితే ఈరోజు ట్రేడింగ్లో మనం ముఖ్యంగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, నిఫ్టీ 22,500 సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది 22,500 క్రాస్ చేసి దానిపైన నిలబడగలిగింది. క్లోజింగ్ కూడాను దానిపైన క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీలో 50 షేర్స్లో 42 స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయితే 8 స్టాక్స్ మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసేసి 5:1గా ఉంది. సో నిఫ్టీ బ్యాంక్లో కూడా అంతే ఉంది. సో 9 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 3 స్టాక్స్ మాత్రమే నెగిటివ్గా ఉన్నాయి. నిఫ్టీ నెక్స్ట్ 50 విషయానికి వస్తే 672 పాయింట్ల లాభంతో 60,114 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 100, సో నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ నిఫ్టీ 100 కానీ అన్ని ఇండిసెస్ ఈరోజు మీరు చూస్తే అక్రాస్ ఇండిసెస్ అన్నీ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బ్రాడర్ మార్కెట్లో చూస్తే మనం అన్నీ పాజిటివ్గా అని చెప్పుకోవచ్చు. మనకి మిడ్ క్యాప్ 150లో కానీ స్మాల్ క్యాప్ 400లో కానీ మీరు చూస్తే పాజిటివ్గా మూవ్ అయిన షేర్లు ఎక్కువ ఉన్నాయి. అదే స్మాల్ క్యాప్ అయితే మార్నింగ్ నుంచి ఈరోజు 1% పాజిటివ్గా, సో మార్నింగ్ ఓపెనింగ్లోనే 1% పాజిటివ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా పాజిటివ్గానే కదలాడింది ఈరోజు స్మాల్ క్యాప్. అట్లానే మిడ్ క్యాప్ కూడా. అయితే మిడ్ క్యాప్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే. ఓకే, మిడ్ క్యాప్ వచ్చేసి 0.37% మూవ్ అయితే స్మాల్ క్యాప్ మాత్రం 1.37, అంటే 1% ఎక్కువగా మిడ్ క్యాప్ కంటే మూవ్ అయింది ఈరోజు స్మాల్ క్యాప్. సో ఇదంతా ఏం జరిగింది, మన మార్కెట్లో ఇంత పాజిటివ్గా ఎందుకు ఇట్లా వచ్చిందని చెప్పి కనుక చూస్తే, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్లు కూడాను పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో ఒకనొక టైంలో చాలా నెగిటివ్గా మూవ్ అవుతూ వచ్చిన డోజోన్స్, అట్లానే నాస్డాక్ డే ఎండ్కి వచ్చేటప్పటికి, డే క్లోజింగ్ వచ్చేటప్పటికి పాజిటివ్గా 1.4% నాస్డాక్, 1.14% డోజోన్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి. డాక్స్ కూడాను, డాక్స్ అంటే జర్మనీ ఇండెక్స్ కూడాను నిన్న ట్రేడింగ్ డేలో వాళ్ళు 800 పాయింట్లు పాజిటివ్గా మూవ్ అయ్యారు. అయితే ఈరోజు మాత్రము కొద్దిగా స్లైట్ అయితే గ్రీన్లోనే ట్రేడ్ అవుతుంది ఇండిసెస్, బట్ ఓవరాల్గా గ్రీన్లోనే అన్ని మార్కెట్స్ అక్రాస్ గ్లోబ్ అన్ని మార్కెట్స్ కూడాను పాజిటివ్గానే ఉన్నాయి. సో దీంట్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే డాలర్ ఇండెక్స్. సో ఈ మధ్యకాలంలో మనం డాలర్ ఇండెక్స్ చూస్తున్నాం కదా, 109, 110 లెవెల్స్ దగ్గర కదలాడుతూ ఉన్న డాలర్ ఇండెక్స్ మనకిప్పుడు 104 లెవెల్స్కి వచ్చేసేసింది. సో ఇది వరల్డ్ మార్కెట్లో మొత్తంలో కూడాను డాలర్ వీక్ అవటం, అంటే మిగిలిన కరెన్సీస్ స్ట్రెంగ్తన్ అవటం అనేది ముఖ్యంగా మన మార్కెట్కి బాగా కలిసి వచ్చింది. సో మనం ఇంతకుముందు నుంచి అనుకుంటున్నాం కదా, బాండ్ ఈల్డ్స్ కానీ డాలర్ ఇండెక్స్ కానీ కూల్ ఆఫ్ అయితేనే, బాండ్ ఈల్డ్స్ కాకపోతే కొద్దిగా ఇంచెప్ అయినాయి. 4.14, 4.18 లెవెల్స్కి వచ్చిన 10 year యూఎస్ 10 years బాండ్ ఈల్డ్స్ మరలా ఇప్పుడు 4.32 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. అది కొద్దిగా ఇంచెప్ అయింది కానీ, బట్ డాలర్ ఇండెక్స్ మాత్రము మనకి 104 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకి పాజిటివ్, ఎందుకంటే మనది మోర్ ఇంపోర్ట్ ఎకానమీ. సో మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కానీ మిగిలిన మెటల్స్ ఏదైతే ఉంటాయో అది మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాము. మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వస్తువు కూడాను డాలర్ టర్మ్స్లో మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ డాలర్ టర్మ్స్లో పే చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఎక్కువ డాలర్స్ కొనాల్సి ఉంటుంది. సో మనం ఎక్కువ డాలర్స్ కొంటామంటే డాలర్ ప్రైస్ కనుక ఎక్కువ చెల్లించాల్సి ఉంటే మన డెఫిసిట్ పెరుగుతుంది. సో అందువల్ల ఈ డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే కూల్ ఆఫ్ అవుతుందో మన ఎకానమీకి అది బూస్ట్ అవుతుంది. ఓకే, అట్లానే మనకి క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే, క్రూడ్ ఆయిల్ కూడాను $73-74 ఉన్న క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఏదైతే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామో, ఈ క్రూడే మనం ఎక్కువగా మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇది $73-74 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 69.7, అంటే 70 కంటే బిలోకి వచ్చింది. సో ఈ 70 కంటే బిలోకి వస్తే మనకి చాలా పాజిటివ్. సో మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇది చాలా పాజిటివ్ అనమాట. ఓకే, సో వీటన్నిటి దృష్ట్యా మన మార్కెట్లు ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. సో
22,500 కంటే అబౌవ్లో క్లోజ్ అవడం అనేది మన మార్కెట్స్కి ఈరోజు పాజిటివ్గా చెప్పుకోవచ్చు మనం. ఓకే, అయితే ఈ పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుందా అనేది ఇప్పుడు మన దగ్గర అందరి దగ్గర ఉన్న క్వశ్చన్. సో మనం లెవెల్స్ని బట్టి చూస్తే, టెక్నికల్గా లెవెల్స్ని బట్టి చూస్తే మనకి లోయర్ సైడ్ నుంచి రికవరీ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో 500 లెవెల్స్ దగ్గర ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అయింది. ఓకే, సో ఇది అప్ సైడ్ మూవ్ అవుతుందా అనేది మన గ్లోబల్ పొలిటికల్ సినారియోస్ని బట్టి, మన జియో పొలిటికల్ టెన్షన్స్ ఏ విధంగా టర్న్ అవుట్ అవుతాయి, మన ట్రంప్ గారు ఏ విధమైన డెసిషన్స్ తీసుకుంటారు. మొన్నటి వరకు వీళ్ళ మీద, ఎవరి మీద, మెక్సికో మీదను కెనడా మీద 25% టారిఫ్ March 4th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పిన ట్రంప్ గారు, సో నిన్న ఈవినింగ్ మరలా ఒక చిన్న చేంజ్ ఇచ్చారు. ఆ ట్రంప్ గారు ఎప్పుడు జలకిస్తూనే ఉన్నారు, ప్రతిరోజు ఏదో ఒక జలకిస్తూ ఉన్నారు. అతను ఏదో కాస్త హార్ష్గా కామెంట్ చేసినప్పుడేమో మార్కెట్లో హడావుడిగా పడిపోతున్నాయి. ఏదైనా కొద్దిగా కూల్ ఆఫ్ అవుతున్నాడు, ఏదైనా చిన్న విషయం ఏదైనా కూల్గా మాట్లాడితేనేమో మన మార్కెట్లో ఒకసారి గ్రీన్లోకి టర్న్ అవుతున్నాయి. సో ఇంత ఫ్లక్చువేషన్స్ ఒక మనిషి కామెంట్స్ మూలంగా ఇంత ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి వరల్డ్ మార్కెట్ మొత్తం మీద. సో నిన్న కూడా ఒక కామెంట్ చేశాడు, ఈ ఆటోమొబైల్కి సంబంధించి ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయో దాని మీద, ఆ టారిఫ్స్ మీద ఇప్పుడు ఎక్సెంప్షన్స్ ఇస్తాము అని చెప్పడంతో, అంటే ఎక్కువగా ఆటోమొబైల్లోనే ఎక్కువ ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ యూఎస్కి ఉంటుంది. సో దానికి గాను అతను ఎక్సెంప్షన్స్ ఇస్తామంటంతో మరలా ఒకసారి మార్కెట్స్గా ఊపిరి పీల్చుకున్నాయి. సో ఇది ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుంది, ఫర్దర్గా మన మార్కెట్స్ పైకి మూవ్ అవుతాయా అనేది వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అట్లానే మన డాలర్ ఇండెక్స్ కానీ, డాలర్ వీక్ అవటము, క్రూడ్ ఆయిల్ మనం ఇప్పుడే చూసాం కదా, క్రూడ్ ఆయిల్ కూడా కాస్త డౌన్ సైడ్ మూవ్ అవటము, ఇవన్నీ కూడా మన ఎకానమీకి కలిసి వచ్చే అంశాలు అనమాట. ఓకే, సో ఇవి చూద్దాము ఏ విధంగా ప్యాన్ అవుట్ అనేది మనం ఫర్దర్ డేస్లో, ఫర్దర్ ట్రేడింగ్లో చూద్దాము. ఓకే, మనకి లోకల్గా కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఆ విషయాలు ఒకసారి డిస్కస్ చేస్తూ, ఆ తర్వాత మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి మన మార్కెట్కి, రేపు ఏ విధమైన లెవెల్స్ చూడాలి అనేది ఒకసారి గమనిద్దాం. సో లోకల్ విషయాలకు వస్తే హిందాల్కో కానీ, టాటా స్టీల్ కానీ, ఎన్ఎండిసి కానీ, జిందాల్ స్టెయిన్లెస్ కానీ, వెల్స్పన్, ఇవన్నీ కూడాను ఈరోజు ట్రేడింగ్లో 7% నుంచి 10% వరకు రైజ్ అయినాయి. కారణం ఏంటంటే ఇక్కడ డాలర్ డిక్లైన్ అవ్వడం అనేది, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా, డాలర్ ఎక్కడైతే మనకి వీక్ అవుతా వచ్చిందో డాలర్ డిక్లైన్ అనేది వీటికి కలిసి వచ్చే అంశాలు అనమాట. సో ఈ కంపెనీస్కి స్పెసిఫిక్గా డాలర్ వీక్ అవ్వటం అనేది ఈ కంపెనీస్ ప్రాఫిట్స్ ఎక్కువ మేక్ చేయగలుగుతాయి. అట్లానే చైనాలో స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏదైతే ఇస్తారు అని చెప్పేసి హోప్స్ ఉన్నాయో, ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్ వల్ల ఏం జరుగుతుందంటే చైనా కంపెనీస్కి ఎక్కువ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఎక్కువ ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే స్టీల్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. అందువల్ల ఈ హోప్స్ అన్ని బేస్ చేసుకొని ఈ కంపెనీస్ స్టీల్ సెక్టర్లో ఈరోజు కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ వచ్చింది. ఈ స్టీల్ కంపెనీస్ అన్నీ కూడాను న్యూస్ డ్రివెన్ కంపెనీస్. సో న్యూస్ పాజిటివ్గా వచ్చినప్పుడేనేమో ఈ కంపెనీస్ పెరుగుతాయి, ఏదైనా న్యూస్ నెగిటివ్గా వస్తేనేమో ఒక్కసారి మళ్ళీ 5% 10% డౌన్ సైడ్ అవుతాయి. సో ఓవరాల్గా పాజిటివ్ న్యూస్ వల్ల ఈ కంపెనీస్ ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అట్లానే మనకి హెక్సావేర్ టెక్నాలజీస్ రీసెంట్గా మనకి లిస్ట్ అయింది కదా, హెక్సావేర్ టెక్నాలజీస్ ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. కారణం ఏంటంటే వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తోటి ఏది మేజర్ లీగ్ క్రికెట్ వీళ్ళతోటి ఒక పార్ట్నర్షిప్ చేసుకున్నారు, ఒక ఎంఓఈ చేసుకున్నారు. దానికి గాను వీళ్ళు 2026 వరకు ఇది అమల్లో ఉంటుందన్నమాట. వీళ్ళ సర్వీసు, ఐటీ సర్వీసెస్ వీళ్ళకి 2026 వరకు వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి గాను ఈరోజు ట్రేడింగ్లో హెక్సావేర్ టెక్నాలజీస్ 3% రైజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ఐనాక్స్ ఇండియా కూడాను ఈరోజు 5% లాభంతో 190 దగ్గర 5% లాభంతో ట్రేడ్ అవుతుంది. కారణం ఏంటంటే వీళ్ళకి యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఆల్మోస్ట్ 190 crores రూపీస్ ఆర్డర్స్ అనేది వీళ్ళకి రావడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఎక్స్చేంజ్కి తెలియజేయడం జరిగింది. దానికి గాను ఈరోజు ట్రేడింగ్లో ఐనాక్స్ ఇండియా 5% పాజిటివ్గా మూవ్ అయింది. అట్లానే మనకి ఈరోజు స్పెసిఫిక్గా మన ఏసీ మేకర్స్, సో ఎవరైతే ఆర్ఎంసీ అంటారు వీళ్ళని, ఆర్ఎంసీ అంటే రూమ్ ఎయిర్ కండిషనర్స్ ఎవరైతే మేక్ చేస్తారో, వర్ల్పూల్ కానీ, వోల్టాస్ కానీ, వీగార్డ్ కానీ, యాంబర్ ఎంటర్ప్రైజెస్ కానీ, ఇవన్నీ కూడాను పాజిటివ్గా మూవ్ అయినాయి. దీనికి ప్రధాన కారణం ఏంటని చూస్తే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, సో వీళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్లో నిన్న ఈవినింగ్ వచ్చింది. సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఫిబ్రవరిలోనే అన్యూజువల్ వామ్ ఉంది, అంటే టెంపరేచర్స్ అన్ని ఫిబ్రవరిలోనే అధికంగా మూవ్ అవుతా ఉన్నాయి, ఎక్కువ నమోదవుతా ఉన్నాయి. అట్లానే మార్చి నుంచి ఇంకా విపరీతమైన టెంపరేచర్స్
ఫామ్ అవుతుంది, టెంపరేచర్స్ అనేది బాగా విపరీతంగా వస్తాయి, మార్చిలో బాగా విపరీతమైన టెంపరేచర్స్ ఉంటాయని చెప్పడంతో ఈ స్టాక్స్ అన్నీ కూడాను, అంటే టెంపరేచర్స్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏసీ మెషిన్స్ కలిసి చూసి ఏసీ మెషిన్స్ కొంటాం కాబట్టి ఆ ఏసీ మెషిన్స్ తయారు చేసే కంపెనీలు మొత్తం ఈరోజు పాజిటివ్గా మూవ్ అయినాయి. దాంతోపాటుగా పవర్ జనరేషన్, ఏదైతే పవర్ జనరేషన్ సెక్టార్స్లో ఉన్నాయో లైక్ కోల్ ఇండియా, సో కోల్ ఇండియా కూడాను ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. కారణం ఏంటంటే ఎండాకాలంలో బాగా ఎండలు ఉన్నాయి అనుకోండి, ఏసీ వాడాలంటే ఎనర్జీ కావాల్సిందే, పవర్ కావాల్సిందే, అంటే ఆ పవర్ జనరేషన్ కోసం కోల్ అనేది యూజ్ చేస్తారు కదా, సో దానికి కాను కోల్ ఇండియా అట్లానే పవర్ జనరేషన్ కంపెనీస్ కూడా కొన్ని ఈరోజు పాజిటివ్గా మూవ్ అయినాయి ఈరోజు ట్రేడ్లో. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి ప్రతి వీడియోలో కూడాను మనం ఒక ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే ఆప్షన్ ట్రేడింగ్లో సో నేను ఏమి ట్రేడ్స్ తీసుకుంటున్నాను, ఆ ట్రేడింగ్ ఏ విధమైన ఉద్దేశం, అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ స్ట్రాటజీ మీద, ఏ కండిషన్స్ మీద నా ప్లాన్ ఏంటి, నేను ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనేది మీకు ప్రతిరోజు ఒక ట్రేడ్ గురించి, సో నేనైతే తీసుకుంటున్నానో ఆ ట్రేడ్లో ఒక ట్రేడ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈరోజు నేను మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను, 44,000 పిఈ సెల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను అప్డేట్ చేశాను. ఆల్మోస్ట్ 95-100 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు అప్డేట్ చేశాను. సో నేను అదే ఎగ్జిక్యూట్ చేశాను. సో కారణం ఏంటంటే మీరు 1 అవర్ క్యాండిల్లో చూస్తే అయితే ఇది 44,000 ఏప్రిల్ ఎక్స్పైరీకి సంబంధించింది. అంటే మార్చ్ ఎక్స్పైరీ 44,000 అనేది అంత స్ట్రైక్ ప్రైస్ అంత డీసెంట్గా లేదు. ఏప్రిల్ అయితే మనకు 100 రూపీస్ లెవెల్లో ఈరోజు మార్నింగ్ దొరికింది. సో కాబట్టి నేను పైగా మీరు ఇది చూస్తే కనుక 10 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 20 డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో మూవ్ అయింది. సో మనం ఇంతకుముందు మంత్లీ ఆప్షన్ స్ట్రాటజీలో ఇదే స్ట్రాటజీ డిస్కస్ చేసుకున్నాము. మంత్లీ ఆప్షన్స్లో తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఈ 10 డే మూవింగ్ యావరేజ్ 20 డే మూవింగ్ యావరేజ్ని ఎనేబుల్ చేసుకొని 10 డే మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే డౌన్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, సో మనకి అప్ సైడ్ మూవ్ అయినప్పుడు మనం ఏ ట్రేడ్ తీసుకోము, ఎందుకంటే మనం బై సైడ్ ఎప్పుడు ఉండము, ఆప్షన్స్లో మనం బై చేయము, నేనైతే బై చేయను. సో నేను ఎప్పుడు సెల్ సైడే ఉంటాను. సో అది సెల్ సైడ్ ఏం బేస్ చేసుకుని ఉంటాను, 10 డే మూవింగ్ యావరేజ్ 20 డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో మూవ్ అయినప్పుడు నేను ట్రేడ్స్ యాడ్ చేసుకొని నా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అక్కడ సో ఫస్ట్ క్యాండిల్ ఏం జరుగుతుంది, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసేసి 10 డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో క్లోజ్ అయింది. అయితే నాకు ఒక ఫుల్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో నేనేం చేస్తానంటే 10 డే కానీ 20 డే కానీ ఆ రెండు యావరేజ్ కంటే బిలోగా ఒక ఫుల్ క్యాండిల్, ఒక 1 అవర్ క్యాండిల్, ఫుల్ క్యాండిల్ కనుక ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ కంప్లీట్గా, సో ఈ క్యాండిల్ వచ్చేసేసి అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అయింది. ఇది క్లోజింగ్ మాత్రం డౌన్ సైడ్ ఉంది, బట్ క్యాండిల్ మొత్తము ఈ లెవెల్స్ ఈ యావరేజ్ లైన్స్ కంటేను డిఎంఏస్ కంటేను లోలో క్లోజ్ అవ్వలేదు కదా, ఈ క్యాండిల్ మాత్రము 10 డే మూవింగ్ యావరేజ్ 20 డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో క్లోజ్ అయింది. సో కాబట్టి నేను ఈ లెవెల్స్లో సెల్ చేశాను, 100 లెవెల్స్, అదే నేను కాల్ ఇచ్చాను. సో ఈరోజు మన ఛానల్లో కూడాను అదే కాల్ ఇచ్చాను, 44,000 పిఈ. సో మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 48,400 ఆర్ 600. సో అంటే మనము 10% బిలో, 48,000 నుంచి బిలో అంటే 10%, 44,000 వచ్చేసి 10% అప్రాక్సిమేట్గా. అయితే మన టార్గెట్ ఏంటంటే సో ఇది ఈజీగా మరలా 50 లెవెల్స్కి వస్తుంది. సో అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో మనకి 50 లెవెల్స్కి వస్తుంది. నేను దీంట్లో కూడా ట్రేడ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తానంటే, సో ఫస్ట్ నా కెపాసిటీ అంటే నేను ఒక 20 లాట్స్ సెల్ చేయగలిగిన మార్జిన్ మనీ నా దగ్గర ఉంటే 20 లాట్స్ డివైడెడ్ బై 10 అంటే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, అంటే ఈ ఒక్కరోజే కాదు కదా, ఇది మంత్లీ ఆప్షన్స్ కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, ఇంకా కొన్ని రోజులు ఆపర్చునిటీ ఇస్తుంది. అదే మీరు ఒకేసారి బల్క్గా ఆ 10 లాట్స్ మీరు 10 లాట్స్ ఎగ్జిక్యూట్ చేయగలిగిన కెపాసిటీ ఉంటే 10 లాట్స్ ఒకే రోజు ఎగ్జిక్యూట్ చేశారంటే రేపు అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, సో ఇక్కడ చూసారా డౌన్ సైడ్ వచ్చేసింది 77 రూపీస్కి, మరలా 140 రూపీస్కి వచ్చేసేసింది. అప్పుడు మీరు ఆ పెయిన్ బేర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా మరలా ఇది డౌన్ సైడ్ వస్తుంది, అది వేరే విషయం. బట్ ఈ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ మీరు భరించాల్సి ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే గ్రాడ్యువల్గా ట్రెంచెస్లో ఫస్ట్ లాట్ ఇక్కడ ట్రేడ్ చేస్తాను. సో మరలా ఆ లెవెల్స్ కంటే అబవ్ వచ్చినప్పుడు యాడ్ చేస్తూనే ఉంటాను అంటిల్ అండ్ అన్లెస్ ఈ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి చూసారా, ఈ లెవెల్స్ కంటే అబవ్ మరలా ఒక సింగిల్ క్యాండిల్ క్లోజ్ అయితే మరలా నేను నా ట్రేడ్స్ని రివ్యూ చేసుకొని ఏదైనా ఎగ్జిట్ అవ్వాలంటే అక్కడ ఎగ్జిట్ అవుతాను. సో అప్పటి వరకు నేను హోల్డ్ చేస్తూనే ఉంటాను, 50% డికే కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఇది ఈరోజు నేను ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ, ఇంప్లిమెంట్ చేసిన ట్రేడు. సో ఇది
ఇది ఆప్షన్ స్ట్రాటజీ స్ట్రైట్ అవే ఏదో నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు చేయొద్దు దయచేసి. దీనికి కూడాను కొన్ని వీడియోస్ చేసుకుందాం మనం. మీకు కావాలి దీని మీద స్పెసిఫిక్గా ఆప్షన్ ట్రేడ్కి సంబంధించి మనం ఏం ప్లాన్ చేసుకోవాలి, ఏ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఏ విధంగా మనము ట్రేడ్ జర్నల్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, అట్లానే మన సైకాలజీని ఎట్లా బిల్డప్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మాత్రమే నేను వీడియోస్ చేస్తాను. సో నేను నా అంతటి నేను మీకు ఏం కావాలో నేను వీడియోస్ నాకు అర్థం కాదు కదా, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. సో మీరు క్లియర్గా చెప్పండి, దాన్ని నేను వీడియో కింద తీసుకొస్తాను. సో సైకాలజీ కానీ, ప్లాన్ కానీ, ట్రేడ్ స్ట్రాటజీ కానీ ఇవన్నీ డిస్కస్ చేస్తాను నేను. సో నేను ఆల్మోస్ట్ ఇదంతా 6 years నుంచి నేను ట్రేడింగ్లో 6 years నుంచి ఉన్నాను. 6 years నుంచి నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ సంపాదించానో, నేను ఏదైతే నాలెడ్జ్ సంపాదించానో అది మొత్తం మీకు ప్రజెంట్ చేస్తాను అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే నాకు కామెంట్స్లో మీకు ఏం కావాలో అడగండి, దాన్ని నేను ప్రజెంట్ చేస్తాను. ఓకే, సో మనం ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీటి లెవెల్స్ ఎక్కడున్నాయి, వాటి సపోర్టు రెసిస్టెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ చార్ట్. మనము 1 day క్యాండిల్ చూద్దాము. సో ఈరోజు క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ చూసారా. సో లాంగ్ బాడీ ఉంది, లాంగ్ విక్ ఉంది, బాడీ చిన్నదిగా ఉంది. సో లోయర్ విక్ లాంగ్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ రిజెక్షన్, ఈ లోయర్ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ వచ్చేసేసింది. ఈ లోయర్ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ వచ్చింది అంటే బయ్యింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఈ మార్కెట్లో అనేది అర్థమవుతుంది మనకి. ఓకే, సో 22,000 సుమారుగా ఎంత ఈరోజు లో వచ్చేసేసి 22,245 అక్కడి నుంచి. సో కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది, చాలా స్ట్రాంగ్గా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఓపెనింగ్ ఆల్మోస్ట్ 140 points అప్ సైడ్ ఓపెన్ అయ్యి 470, 480 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి 240కి అంటే 22,240 లెవెల్స్కి వచ్చేసేసి మరలా 540 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 300 points రికవరీ వచ్చింది ఈరోజు ఇంట్రాడేలో. సో ఇది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ఇండికేషన్. మనకి నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ చూడాలి అంటే మనకి 20-day మూవింగ్ యావరేజ్. సో ఇది 20-day మూవింగ్ యావరేజ్, అది 22,700. సో 22,700 దగ్గర మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్, ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అది క్రాస్ చేయగలిగితే మళ్ళీ 23,000. సో 22,700 ఇదే పాజిటివిటీ కనుక మార్కెట్లో కొనసాగితే 22,700 మనకి ఫస్ట్ రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్, అది దాటితే 23,000. అదే లోయర్ సైడ్ ఈరోజు ఏదైతే లో ఫామ్ చేసిందో అది 22,250. సో 22,250 అనేది మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇది కాస్త కష్టమే, అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్లు బిలో సపోర్టు, 200 పాయింట్లు, 160 పాయింట్లు అబౌవ్ రెసిస్టెన్స్. ఎందుకంటే మార్కెట్ చాలా వాలిటిలిటీగా ఉంది. సో కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ ఏర్పడిన తర్వాత ఈ 22 daysలో ఆల్మోస్ట్ 19 days రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి, 3 days మాత్రమే గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనము మార్కెట్ ఈరోజు చూసారా, ఈరోజే 300 points పాజిటివ్గా కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈ 300 points మనం సపోర్ట్ ఎక్కడ తీసుకుంటాము, రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటాము, ఇదంతా కొద్దిగా టిపికల్ ఇది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసేసి సపోర్టు 22,245, రెసిస్టెన్స్ 22,700. అట్లానే బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 1%, మోర్ దెన్ 1% ఈరోజు పాజిటివ్గా మూవ్ అయితే, 1.13% పాజిటివ్గా మూవ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రము 0.28% పాజిటివ్గా మూవ్ అయింది. సో ఇది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు ఈరోజు. సో మనము లెవెల్స్ చూస్తే 48,627 దగ్గర క్లోజ్ అయింది కదా. సో మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 48,900. సో 48,900, 49,000 ఇదని ఈ జోన్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది మనకి. ఓకే, అట్లానే సపోర్ట్ వచ్చేసేసి ఈరోజు లో ఉంది చూసారా, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఈ లెవెల్ గురించి. 48,300 అనేది ఇంతకుముందు రెసిస్టెన్స్ అనుకున్నాము, అది ఇప్పుడు సపోర్ట్ కింద ఫామ్ అయింది. సో ఈరోజు లో వచ్చేసేసి 48,300. సో అదే మనకి సపోర్ట్ కింద ఉంటుంది. 48,300 సపోర్టు, 48,900 రెసిస్టెన్స్. అయితే బ్యాంక్ నిఫ్టీలో మనం ఏదైతే అనుకున్నామో, నేను ఇప్పుడు ఒక ట్రేడ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ స్ట్రాటజీలో మనము స్లోగా గ్రాడ్యువల్గా నేను మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు డ్యూరింగ్ ద డే మీరు కనుక మన కామెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడి నుంచి రెగ్యులర్గా నేను కామెంట్స్ పోస్ట్ చేస్తాను మన ఛానల్లో, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో and share and subscribe to the channel. Thank you.